నేను మీ బనాలంటే ఈరోజు మనం స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, సమాజంలో వ్యక్తులు కావచ్చు, ఎవరి వల్ల మనం లాస్ అయిపోతాం, ఎవరి వల్ల మనం నాశనం అయిపోతాం, ఎవరి వల్ల మనం బాగుపడతాం, ఎవరి వల్ల మనకు అన్నం దొరుకుతుంది, ఎవరి వల్ల మనకు మనశ్శాంతి ఉంటుంది, ఎవరు మనకు మిత్రులు, శత్రువులు, అలాగే శ్రేయోభిలాషులు, మన క్షేమం కోరేవాళ్ళు ఎవరు, ఇలాంటివన్నీ కూడా కేవలం మనం నక్షత్రాలు బట్టే తెలుసుకోవచ్చు. ఎలా? ఇప్పుడు చూద్దాం. ముందుగా దీన్ని మనం ఏమంటామంటే తారాబలం అంటాం. తారాబలం కంటే కూడా ఇప్పుడు నక్షత్ర బలం అనేది కూడా తీసుకోవచ్చు. తారాబలం అనేది మన గృహప్రవేశాలకు కావచ్చు, పెళ్ళిళ్ళకి కావచ్చు, ఏదైనా వెళ్ళడానికి కావచ్చు, ఏదైనా కొత్త పనులు ప్రారంభించడానికి కావచ్చు, దానికి కూడా పనికి వస్తాయి. అయితే మీ నక్షత్రం ఏదైతే ఉందో అదే నక్షత్రం అన్నా కావచ్చు. ఒక్క నక్షత్రం నుండి మొదలు ఉదాహరణగా చెప్తాను మీకు ఫస్ట్, తర్వాత మిగతా అన్నీ మీకు అర్థమైపోతాయి. ఇప్పుడు ఇది 1 అశ్విని, భరణి 2, కృతిక 3, రోహిణి 4, మగశిర 5 మగశిర 6, ఆరుద్ర 7, పునర్వసు 8, పుష్యమి 9, ఆశ్లేష. ఓకే, అదేవిధంగా మీరు అన్నీ కూడా తీసుకున్నాం. ఇప్పుడు మనకు జన్మ నక్షత్రం అశ్విని అనుకున్నాం. మొట్టమొదటిగా జన్మ నక్షత్రం అనేది మనకు అశ్విని. అశ్విని ఏంటి, మనకు ఎవరెవరు ఏ విధంగా పనిచేస్తారు. అశ్విని ఏంటి, అశ్విని అనేది 3 నక్షత్రాలు ఉంటాయి. అశ్విని, మక, మూల. అంటే ఈ 3 నక్షత్రాలకు అధిపతి ఎవరు? కేతువే. అదే జన్మతార. అయితే ఈ జన్మతారలో పుట్టిన వాళ్ళ వల్ల ఏంటి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది మనం అని తెలుసుకుంటే, వాళ్ళ వల్ల శరీర కష్టము 50% వీళ్ళు మనకు పనికొస్తారు. పూర్తిగా పనికిరారు, 50% పనికొస్తారు. అయితే వాళ్ళ వల్ల మనం శరీర కష్టం అంతా చేసి మనకు వచ్చే వాళ్ళు మనకు సంపాదించి పెట్టేది తక్కువైనప్పటికీ మనం ఇచ్చేదే ఎక్కువగా ఉంటుంది. వాళ్ళ వల్ల శరీర కష్టం అంటే పని చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు, జాబ్ చేయొచ్చు, వీళ్ళ భార్యలు కావచ్చు, లేదా బిడ్డలు కావచ్చు, లేదా స్నేహితులు కావచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళ బంధువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళ వల్ల శరీర కష్టం ఉంటుంది, కానీ వాళ్ళు మనకు ఉపయోగపడతారు 50%. ఓకే, అయితే మేము నమ్మి వదిలిపోరనమాట. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు 2 భరణి అని తీసుకున్నప్పుడు మనకు సంపత్తార అంటే 100% పనికొస్తారు. వీళ్ళు అశ్విని నక్షత్రం వాళ్ళకి 2వ నక్షత్రం వాళ్ళు పనికొస్తారు. ఇక్కడ అశ్విని నక్షత్రం వాళ్ళకి 2వ నక్షత్రం వాళ్ళే పనికొస్తారని కాదు, 2వ నక్షత్రం ఎవరిది? శుక్రుడిది. అప్పుడు శుక్రుడి నక్షత్రాలన్నీ కూడా పనికొస్తాయి. పూర్వ పాల్గొని కావచ్చు, పూర్వాషాఢ కావచ్చు, పూర్వ పాల్గొని కావచ్చు, ఇవన్నీ కూడా భరణి కావచ్చు. ఈ నక్షత్రాలన్నీ కూడా వీళ్ళకు 100% మేలే చేస్తారు, కానీ కీడు చేయరు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వేరే స్నేహితులు కావచ్చు, బిడ్డలు కావచ్చు, భార్యలు కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వీళ్ళ వల్ల వీళ్ళకు కీడు జరగదు. ఇది మనం మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా అశ్విని నక్షత్రం వాళ్ళకి కృతిక అంటే అదేం తార? విపత్తార. 0 ఇక్కడ ఇచ్చాం కదా, 0 పనికిరాదు. అంటే మన నక్షత్రం నుండి 3వ నక్షత్రం వాళ్ళు మనకు పనికిరారు. అదేవిధంగా 3వ నక్షత్రం ఎలా ఇంకా మిగతా రాశుల్లో కూడా ఉన్నాయి కదా అని మీకు డౌట్ ఉంది కదా, అదే మీరు క్లారిఫై చేస్తున్నాను అనమాట. 3వ నక్షత్రం వాళ్ళంటే అశ్విని, భరణి, కృతిక ఏది? రవి నక్షత్రం. ప్రతి రవి నక్షత్రములో జన్మించిన వాళ్ళు ఎవరు మీకు పనికిరారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అది ఉత్తర పాల్గొని, ఉత్తరాషాఢ. ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు మీకు అసలు పనికిరారు. ఇంకా 4వ నక్షత్రం ఏది? రోహిణి అంటే ఏంది? క్షేమతార అంటే మీ క్షేమాన్ని వాళ్ళు కోరుకుంటా ఉన్నారు. మీకు క్షేమంగా ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. ఒక తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని కోరుకున్నట్టు వాళ్ళు కూడా మీరు ఎక్కడున్నా క్షేమంగా ఉండాలనుకుంటారు. వాళ్ళ స్త్రీలు కావచ్చు, స్నేహితులు కావచ్చు, భార్య కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మీ క్షేమాన్ని కోరుకునే వాళ్ళు వీళ్ళే. ఎవరు వాళ్ళు? చంద్రుడి నక్షత్రాల మీద జన్మించిన వాళ్ళు అంటే రోహిణి, అలాగే హస్త, శ్రవణం. ఈ 3 రాశుల్లో జన్మించిన 3 నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు కూడా మీకు మంచి చేస్తారు, కానీ చెడు చెయ్యరు. వాళ్ళు మీకు ఎంత చెడ్డవాళ్ళుగా అనిపించినా కూడా వాళ్ళు మీకు చెడు చేయరు. ఓకే, ఇంకా తీసుకున్నాం. ఇప్పుడు అశ్విని నక్షత్రానికి మగశిర నక్షత్రం వాళ్ళు ఏమవుతారు? ప్రత్యత్తార. వికారంగా ఉంటారు వీళ్ళకి వాళ్ళకి అసలు కుదరదు మాటల్లోనే. వీళ్ళు మాట్లాడే మాటలకు వాళ్ళు ఆలోచిస్తారనమాట. ఈ ప్రత్యత్తారాలు ఇవన్నీ
ఇవి మనకు పనికొచ్చేటు కాదు అని. కాకపోతే వాళ్ళ వల్ల ఏం చేద్దామని కర్మని పోతూ ఉంటారు. వీళ్ళు అవసరానికి వాళ్ళని వాడుకుంటారు తప్ప వాళ్ళకి వీళ్ళు పనికిరాదు. ఓకేనా? వీళ్ళ వల్ల ఎటువంటి బిజినెస్ లాసే. అయితే ఇవి ఏమేమి నక్షత్రాలు? మొగశిర, చిత్త, అలాగే ధనిష్ట. ఈ రాశిలో ఈ నక్షత్రాల మీద పుట్టిన వాళ్ళు వీళ్ళకు పనికిరారు 100%. వాళ్ళు వ్యాపారం చేసినా పనికిరాదు, లాసే. వీళ్ళు మాట్లాడినా కూడా అంతే. ఏం చేసినా కూడా ఇది లాస్తూనే ఉంటుంది, కానీ ఏం ఆదాయాలు పెద్దగా ఏం రావు. మళ్ళా అగింతం ఎక్కువ. ఇల్లే గొప్ప అని ఎగిరెగిరి దొక్కుతారు, కింద పడేస్తారు వాళ్ళు, అంతే. అడిగది అయింది. ఇప్పుడు 6వ నక్షత్రం వాళ్ళు సాధన తార, 100% బలం, 100% బలం, క్షేమతార, 100% సాధన తార. అంటే ఏంటి? ఒక పనికిరాని వ్యక్తి ఎవరైతే ఉండారో ఆ వ్యక్తిని వీళ్ళు సాధన చేసి, సాధన అంటే బాగా సాధన పెట్టి, ఇది చెయ్యి, అది చెయ్యి, అలా చెయ్యి, ఇలా చెయ్యి, నువ్వు ఇలా చేస్తే మేము ఉండాం సపోర్ట్గా అని చెప్పేవాళ్ళే సాధన తార. ఆ సాధన తారాలో ఎవరెవరు ఉన్నారు? మొగశిర అయిపోయింది, ఆరుద్ర, స్వాతి, శతభిషం. వీళ్ళు సాధన తార వాళ్ళు. వీళ్ళ వల్ల కూడా వీళ్ళకి 100% ఉపయోగమే, కానీ నిరుపయోగం అయితే ఏమీ కాదు. ఎటువంటి వారికి డబ్బులు ఇవ్వచ్చు, తీసుకోవచ్చు, వ్యాపారం చేయొచ్చు, వదులుకోవచ్చు. ఏమే ఇలాంటి వాళ్ళకి ఈ సమస్య అనేది లేదనమాట. అయితే ఇంకా మన సాధన తార అయిపోయింది. నైదన తార అస్సలు ఫుల్ డేంజర్ అనేది. ఇది 4 సున్నాలు పెట్టాను చూసారా? ఫుల్ డేంజర్. డేంజర్ అంటే మామూలు డేంజర్ కాదు. వీళ్ళతో అస్సలు పెట్టుకోకూడదు. ఎవరు వీళ్ళు? అశ్విని నక్షత్రానికి సాధన తార ఎవరు? 6వ నక్షత్రం ఏది? 6 కాదు, 7. 1 2 3 4 5 6. 7వ నక్షత్రం. 7 6 5 4 3 2 1. అలాగే 8 9. ఓకే. ఇప్పుడు మనం 7వ నక్షత్రం నైదన తార అనుకున్నాం. 7వ నక్షత్రం వాళ్ళు ఎవరు మనం చూస్తే పునర్వసు నక్షత్రం వాళ్ళు. పునర్వసు నక్షత్రం వాళ్ళు 7వ నక్షత్రం వాళ్ళు అవుతారు. ఓకే. పునర్వసు అయిపోయిన తర్వాత విశాఖ నక్షత్రం వాళ్ళు. పునర్వసు, విశాఖ నక్షత్రం, అలాగే పూర్వభద్ర నక్షత్రం. వీళ్ళు ఖచ్చితంగా నైదన తార. వీళ్ళు బాగా వాడుకొని వీళ్ళను వదిలేస్తారు. వీళ్ళతో వీళ్ళు అసలు పడలేరు. ఆ రచ్చ రంపు ఎట్టుంటుందంటే ఆ విధంగా ఉంటుంది. వీళ్ళతో ఏం చేసినా కూడా దరిద్రమే. వీళ్ళకి ఎటువంటి ఉపయోగం లేదు. అయితే మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే నైదన తారాలతో ఉండే వాళ్ళతో వివాహాలు కూడా పనికిరావు. నైవంచన చేసి ఏదో ఒక రోజు అయిపోతాయి. కాబట్టి నైదన తారాలో బిడ్డలు ఉన్నా కానీ, భార్య ఉన్నా కానీ, అక్క చెల్లెళ్ళు ఉన్నా కానీ, అన్నదమ్ములు ఉన్నా కానీ, తల్లిదండ్రులు ఉన్నా కానీ వీళ్ళకి ఎటువంటి ఉపయోగము ఉండదు వాళ్ళ వల్ల. అది తెలుసుకోవాలి ఫస్ట్. ఇంకపోతే మిత్రతార. మిత్రతార ఎవరు? 8వ నక్షత్రం వాళ్ళు మిత్రతార. 8వ నక్షత్రం ఏదది? 1 2 3 4 5 6 7 8. 8వ నక్షత్రం పుష్యమి, అశ్విని ఏంటి. ఓకే. పుష్యమి అయితే ఏది? శని నక్షత్రం. శని నక్షత్రాలు ఏంటంటే పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర. అనురాధ, పుష్యమి, ఉత్తరాభాద్ర ఇవి. అయితే వీళ్ళ వల్ల ఏం జరుగుతుంది? వీళ్ళు ఎవరు? మిత్రతారలు. 100% వీళ్ళకు మంచిగా చేస్తారు, చెడు మాత్రం చెయ్యరు. కష్టానికైనా నష్టానికైనా మంచికి చెడ్డకి వీళ్ళు ఉపయోగపడుతూ ఉంటారు. ఎవరికి? అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి. కాబట్టి వీళ్ళు ఉపయోగపడతారు. వీళ్ళకు వాళ్ళు ఉపయోగపడతారు అనేది తర్వాత విషయం. ముందు ఒక నక్షత్రాన్ని తీసుకుంటే ఏ విధంగా చూసుకోవాలా మన నక్షత్రం ఏంటి అనేది సేమ్. ఏ నక్షత్రం అయినా అంతే. ఇదే అని కాదు, ఎక్కడ ఏ మొదట అయినా కూడా అదే జన్మతార, అలా తీసుకోవాలి. ఓకే. ఇప్పుడు వీళ్ళు మనకు పనికి వస్తారు. 100% ఇలా నమ్మచ్చు. వీళ్ళతో బిజినెస్ చేయొచ్చు, ఇబ్బంది ఏమి లేదు. వాళ్ళకి రచ్చారంపు అనేది కూడా ఏమి ఉండదు. వాళ్ళు భార్యలైనా కావచ్చు, బిడ్డలైనా కావచ్చు, లేదంటే ఇంకా తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, స్నేహితుడు, వ్యాపారస్తుడు ఎవరైనా కావచ్చు. ఆ నక్షత్రంలో జన్మించిన వాళ్ళతో వీళ్ళు 100% బిజినెస్ చేయొచ్చు. ఓకే. ఇంకా పరమమిత్ర తార చూద్దాం. అన్నిటికంటే హైయెస్ట్ అది. ఎవరు వాళ్ళు? అశ్లేష నక్షత్రం వాళ్ళు. అంటే అశ్వినికి 9వ నక్షత్రం వాళ్ళు పరమమిత్ర తార అవుతారు. అయితే
బుధ నక్షత్రాలు అంటాం వీటిని. బుధ నక్షత్రాలు ఏంటంటే ఉన్నాయి ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి. ఈ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళు వీళ్ళకు పరమ మిత్రులు అనమాట. అంటే ఎంత మిత్రులు అంటే వీళ్ళు ఏదైనా ఒక మాట చెప్తే దానికి అంతే అది ఫిక్స్ అయిపోతారు. వాళ్ళు ఆ పని చేస్తారు అంతే. అది మంచి చెడ్డ ఏమీ తెలియదు. వీళ్ళ కోసం వాళ్ళు ఏమైనా త్యాగాలు చేస్తారు. వాళ్ళే మిత్రులు. వీళ్ళు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తారు, ఎక్కడికి పోమంటే అక్కడ పోతారు. పరమ మిత్రులు అనమాట. ఒకరికొకరు ప్రాణం ఇస్తారు. అది స్నేహితులు కావచ్చు, భార్య కావచ్చు, లేదా వేరే 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 వాళ్ళు కావచ్చు, తల్లి తండ్రి అన్నదమ్ముడు అక్క చెల్లి మామ బామర్ది ఎవరైనా కావచ్చు. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంది, ఈ నక్షత్రాల్లో ఉండే వాళ్ళతో మనం ఎలా ఉండాలి అనేది ముందుగా తెలుసుకుంటే వాళ్ళ వల్ల మనం ముందుగానే ఎలా ఉండకూడదు అనేది, వాళ్ళతో ఎంత జాగ్రత్తగా ఉండాలనేది మనకు తెలుస్తుంది. ఆ జాగ్రత్త అనేది తెలుసుకోవడానికి ఇవి మనకు వస్తాయి. అదేవిధంగా ఇదే నక్షత్రాల్లో కొత్తగా ఏదైనా పనులు మొదలు పెట్టాలంటే సంపత్తార, క్షేమతార, సాధనతార, మిత్రతార, పరమమిత్రతార రోజున వీళ్ళు ఏ పనులు మొదలుపెట్టినా వివాహాలు కానీ, లేదంటే శుభ పనులు కానీ, గోప్రవేశాలు కానీ, పెళ్ళిళ్ళు కానీ, నిశ్చితార్థాలు కానీ, ఇలాంటివన్నీ కూడా వీళ్ళకు బాగా కలిసి వస్తాయి. ఆ నక్షత్రం రోజున ఆ రోజు పెడితే బాగా కలిసి వస్తాయి అన్నమాట. అదేవిధంగా ఆ రోజు యొక్క ఫలితంలో ఆ నక్షత్రాధిపతి యొక్క దశ అంటే ఇప్పుడు వీళ్ళకి ఏమేమి పనికి వచ్చినాయి. ఇప్పుడు భరణి శుక్రవారం బాగుంటుంది, అలాగే రోహిణి నీకు సోమవారం బాగుంటుంది. ఇట్లా వారాలతో కూడా తీసుకోవచ్చు మనం. అదేవిధంగా వీళ్ళకు పుష్యమి శని నక్షత్రం శనివారం బాగుంటుంది, ఆశ్లేష బుధవారం బుధ నక్షత్రం బాగుంటుంది. ఈ విధంగా కూడా మనము వీళ్ళని తీసుకోవచ్చు. హస్త చంద్రుడు సోమవారం బాగుంటుంది, విశాఖ గురువారం బాగుంటుంది. అట్లా బాగుండేటివన్నీ కూడా వీళ్ళకి మనం తీసుకోవచ్చు. అన్ని వారాలు వీళ్ళకి బాగుంటాయి. ఏ తారాలు ఉన్నాయో ఆ వారాలను బట్టి కూడా, ఆ రోజుని బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి కూడా వీళ్ళు తీసుకునేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. బాగా ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు ఇదే వీడియో మనం ఏం చెప్తున్నామంటే, ఇప్పుడు అశ్విని నుండి తీసుకున్నాం 1, 2, 3, 4 మీకు క్లియర్గా చెప్తాను అర్థమయ్యేట్టుగా. మీకు ఇందాక అర్థం కాలేదు కదా. 1 జన్మతార. మీ నక్షత్రం ఏదైనా మొట్టమొదటిది జన్మతార అంటే 1. 2 సంపత్తార, 3 విపత్తార, 4 క్షేమతార, 5 ప్రత్యుత్తార, 6 సాధన తార, 7 నైదన తార, 8 మిత్రతార, 9 పరమ మిత్రతార. అంతే. మీ నక్షత్రం ఏదైనప్పటికీ ఉదాహరణకి ఇప్పుడు ఏదో ఇది అనుకున్నాం, మీది జన్మతార 1 అనుకోండి. ఇంక అక్కడి నుండి మళ్ళీ ఎక్కడి నుండి తీసుకోవద్దు, మళ్ళీ అక్కడి నుండి 1, 2 తీసుకోండి. 2, 3, 4, 5 అలా తీసుకోండి. అలా తీసుకుంటా పోతే ఏమేమి నక్షత్రాలు ఉన్నాయో మీరు మామూలుగా గంటల పంచాంగంలో చూసుకున్నా కూడా తెలిసిపోతుంది మీకు సింపుల్గా. అలా 9 నక్షత్రాలు తీసుకుంటే మళ్ళీ 10వ నక్షత్రము మీకు మళ్ళీ జన్మతారనే. మళ్ళా 20 నక్షత్రాలు ఉన్నాయి కదా, 20 నక్షత్రాల గురించి చెప్పలేదు గురువు గారు అని ఫీల్ కావద్దు. 9 నక్షత్రాల వరకే. మళ్ళీ 10వ నక్షత్రం మీకు జన్మతార అనేది తీసుకోవాలి. మళ్ళీ జన్మతార, సంపత్తార, విపత్తార, క్షేమతార, పత్యతార, సాధనతార, నైదనతార, మిత్రతార, పరమ మిత్రతార. అంతే. మీరు మళ్ళీ ఇట్లా రయాంగిల్ ఎన్ని చేసుకొని వచ్చినా కూడా అలా చూసుకోవచ్చు. లేదు మనకి ఈ 9 నక్షత్రాల్లో ఏవే నక్షత్రాలు ఉన్నాయో ఈ 3 నక్షత్రాలుగా తీసుకున్నప్పుడు మనకు 20 నక్షత్రాలు కలిపి వస్తుంది. అలా కూడా తీసుకోవచ్చు. అలా తీసుకున్నప్పుడు ఒక మనుషులు ఎలా ఉండాలనేది మనకి క్లియర్గా తెలిసిపోతుంది. మన సమాజంలో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఎలా ఉండాలి, వాళ్ళు మనకి ఏమవుతారు, వాళ్ళు మనల్ని ఏమి కోరుకుంటా ఉన్నారు, మనం వాళ్ళ దగ్గరికి పోతే ఎలా ఉంటుంది, వాళ్ళు మన దగ్గరికి వస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది ఈ వీడియో. ఉంటానండి. నేను మీ బాణాల రెడ్డప్పాచారి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి.